ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ గుహలను జిఎస్ఐ భూ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది? ఆన్సర్, యానా గుహలు. జిఎస్ఐ అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. దీని డైరెక్టర్ జనరల్ వచ్చేసి శ్రీ ఆసిత్ సాహా. అలాగే ఫస్ట్ జిఎస్ఐ భూ వారసత్వ ప్రదేశం ఉత్తరప్రదేశ్లోని బాందా జిల్లాలో కలింజర్ కోట. రెండవది యానా గుహలు, ఇది కర్ణాటక స్టేట్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 2026 ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని ఎవరు గెలిచారు? ఆన్సర్, సాధ్వి సతీష్ సైల్. ఈమె గోవా స్టేట్కి చెందిన వ్యక్తి. అలాగే ఇది 61వ ఎడిషన్. 2025 మిస్ యూనివర్స్గా ఫాతిమా బోష్. ఈమె మెక్సికో దేశానికి చెందిన ఆమె. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో మొట్టమొదటి 3D సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ యూనిట్ ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్, భువనేశ్వర్. ఈ యూనిట్లో AI, 5G రక్షణ రంగాలకు అవసరమైన చిప్స్ని 3D సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ యూనిట్లో తయారు చేస్తున్నారు. ఇండియా ఫస్ట్ ప్రైవేట్ శాటిలైట్ ప్లాంట్ వచ్చి సనాందిన్, గుజరాత్. నెక్స్ట్, WWF జాతీయ పురస్కారం పొందిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్, ఎన్ అలీం యూసఫ్. WWF అంటే వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్. ఈయన జీవశాస్త్ర పరిశోధకుడు. అలాగే హరిత విప్లవానికి పితామహుడు MS స్వామినాథన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో మొట్టమొదటి శిలా చిత్ర సంరక్షణ పార్కుకు ఎక్కడ పునాది వేశారు? ఆన్సర్, లేహ్. మనకి ప్రపంచ వారసత్వ దినోత్సవం ఎప్పుడు ఏప్రిల్ 18న జరుపుకుంటాము. అలాగే లడఖ్లో సింధు నది ఒడ్డున శిలాచిత్ర సంరక్షణ పార్కు 2026లో లెఫ్టినెంట్ గవర్నర్ అయిన వినయ్ కుమార్ సక్సేనా గారు ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, 2026 WEF యంగ్ గ్లోబల్ లీడర్స్ క్లాస్ ఆఫ్ జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయుడు ఎవరు? ఆన్సర్, జైష గారు. ఈయన ICC అధ్యక్షుడు. అలాగే ICC అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, WEF అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఈ అబ్రివేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో తరచూ వస్తూ ఉంటాయి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇండియాలో మెరైన్ స్పేషియల్ ప్లానింగ్ ఫ్రేమ్వర్క్ ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్, ఒడిస్సా. ఒడిస్సా చీఫ్ మినిస్టర్ వచ్చి మోహన్ చరణ్ మాంఛీ. అలాగే గవర్నర్ కంబంపాటి హరిబాబు గారు. ఇవి కూడా ఎక్కువగా అడగడం జరుగుతుంది ఈ మధ్యకాలం ఎగ్జామ్స్లో. ఖచ్చితంగా ప్రతి స్టేట్ CM, గవర్నర్స్ అనేవి తెలుసుకోవడం మంచిది. నెక్స్ట్, ఇటీవల వాటర్ ఫార్వర్డ్ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్, వరల్డ్ బ్యాంక్. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ వచ్చేసి అజయ్ బంగా గారు. వాటర్ ఫార్వర్డ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2030 నాటికి 100 కోట్ల మందికి మంచినీటి సరఫరా అందించడం. అలాగే ప్రపంచ బ్యాంక్ స్థాపన వచ్చేసి 1944. దీని హెడ్ క్వార్టర్ వచ్చి వాషింగ్టన్ DC. అలాగే ఇండియాలోని ఏ హైకోర్టు ప్రభుత్వం ప్రైవేటు మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది? ఆన్సర్, కర్ణాటక హైకోర్టు. ఈ కర్ణాటక హైకోర్టు చీఫ్ మినిస్టర్ వచ్చి సిద్ధరామయ్య, గవర్నర్ వచ్చి తావర్చంద్ గెహ్లట్. 2021 ఆర్టికల్ ప్రకారం ప్రభుత్వ మరియు ప్రైవేటు మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా మళ్ళీ ఏకగ్రీవంగా ఎన్నికైన వారు ఎవరు? ఆన్సర్, హరివంశ నారాయణ్ సింగ్. ఈయన
వరుసగా 3వసారి ఎన్నికయ్యారు. అలాగే రాజ్యసభకు డిప్యూటీ చైర్మన్ నియామకం ఎప్పుడు మనకి 89 ఆర్టికల్లోనే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచిన దేశం ఏది? ఆన్సర్ జాబితా జపాన్. అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరంలో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచిన దేశం అమెరికా. 26లో అయితే ఫస్ట్ ప్లేస్ జపాన్ వచ్చింది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. నెక్స్ట్ మహిళా క్రికెట్ను ప్రోత్సహించడానికి వర్ధమాన అసోసియేట్ దేశాలకు అవకాశాలు కల్పించేందుకు ఐసీసీ ప్రారంభించిన కొత్త టోర్నమెంట్ ఏది? ఆన్సర్ ఉమెన్స్ T20 ఛాలెంజ్. ఈ ఐసీసీ 1909 సంవత్సరంలో స్థాపించారు. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి దుబాయ్లోని UAEలో ఉంది. అలాగే ఐసీసీ ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, IPL ఇండియన్ ప్రీమియర్ లీగ్. నెక్స్ట్ ఇటీవల రాతి చిలుక నైట్ ప్యారెట్ ఏ దేశంలో కనబడింది? ఆన్సర్ ఆస్ట్రేలియా. ఇది 100 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియాలో కనిపించింది. ఆస్ట్రేలియా క్యాపిటల్ వచ్చి కాన్బెర్రా, కరెన్సీ వచ్చి ఆస్ట్రేలియన్ డాలర్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం ఇండియాలో చితా ఆందోళన ఏ రాష్ట్రంలో జరుగుతుంది? ఆన్సర్ మధ్యప్రదేశ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి. చితా ఆందోళన బెత్వా నది మీద నిర్మించే ప్రాజెక్ట్ వల్ల ప్రజలు తమ భూములు కోల్పోతున్నందుకు జరుగుతుంది. మధ్యప్రదేశ్కి వచ్చేటప్పుడు ఒక ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియాలో రూలింగ్ బడ్జెట్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం మధ్యప్రదేశే. ఇది 2026-27లోనే ప్రారంభించారు. నెక్స్ట్ ఇండియాలో మొట్టమొదటి వాటర్ న్యూట్రల్ డిపోగా ఏది అవతరించింది? ఆన్సర్ కాంక్రియా డిపో. ఈ కాంక్రియా డిపో గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉంది. ఈ వాటర్ న్యూట్రల్ డిపో అంటే ఏంటంటే వాడిన నీటిని తిరిగి భర్తీ చేసే విధానం అని అర్థం. అలాగే ఇక్కడ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు న్యూఢిల్లీలో ఉంది. ఇది ఇండియాలోనే మొదటి వాటర్ పాజిటివ్ ఎయిర్పోర్ట్గా నిలిచింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.